అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నేతకు కారు ప్రమాదం. కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు, మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు, టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు, తోపుడు బండ్లకి దూసుకు వెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. విజయవాడ అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్లోని చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే మద్యం మత్తులో మహిళతో కారు నడిపిస్తూ మైలవరం నియోజకవర్గం కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరామన్ తన కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయలుదేరాడు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరి నగర్ సాయిబాబా గుడి దాటిన తర్వాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న బండ్లను ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న తోపుడు బండి వైపు దూసుకువెళ్లింది. 20 అడుగులు ఎత్తున ఎగిరి చివరకు స్తంభానికి ఢీకొని ఆగింది. ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరి నగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు 49 సంవత్సరాల వ్యక్తి, చిరు వ్యాపారి అక్కడే చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపించారని మృతుడి కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.